హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు తెలుగు స్పోర్ట్స్ అడ్డా. ఇంగ్లాండ్తో ముగిసిన థర్డ్ టెస్ట్ని టీమిండియా తన టెస్ట్ హిస్టరీలోనే మొదటిసారి 400 కంటే ఎక్కువ పరుగుల తేడాతో గెలిచింది. అందరూ ప్లేయర్స్ కూడా అద్భుతంగా ఆకట్టుకున్నారు. కానీ అందరిలోనూ మరీ ఎక్కువగా యశస్వి జైస్వాల్ ఆట ప్రేక్షకులని మైమర్చిపోయేలా చేసింది. సెకండ్ ఇన్నింగ్స్లో ఏకంగా డబుల్ సెంచరీ చేసి వరుసగా 2 డబుల్ సెంచరీలని తన ఖాతాలో వేసుకున్నాడు. ఇదేం టెస్ట్ స్టైల్లో చేసిన డబుల్ సెంచరీ కాదు, పక్కా ఓడిఐ స్టైల్, టీ20 స్టైల్ కలిపి చేసిన డబుల్ సెంచరీ. మరి టెస్ట్లలో కూడా ఓడిఐ, టీ20 స్టైల్లో ఆడే మనందరి ఫేవరెట్ ఇండియన్ బ్యాట్స్మెన్ ఎవరు? ఇంకెవరు? వీరేంద్ర సెహ్వాగే కదా. అసలు భయమే లేకుండా, ఎక్కడా తడబడకుండా మొదటి బంతి నుండి కూడా బౌలర్స్పై విరుచుకుపడటమే అతడి స్టైల్. అయితే ఇప్పుడు యశస్వి జైస్వాల్ కూడా అదే స్టైల్లో టెస్టులో బ్యాటింగ్ చేస్తూ వీరేంద్ర సెహ్వాగ్ని గుర్తు తెస్తున్నాడు. ఇప్పటి వరకు టెస్ట్ కెరియర్లో జైస్వాల్ ఆడిన మ్యాచ్లు కేవలం 7 మాత్రమే. అయినా సరే అతడి ఆధిపత్యం మాత్రం వేరే లెవెల్లో ఉంది. మరి ఈ టెస్ట్లో డబుల్ సెంచరీ చేసి సెహ్వాగ్ని తలపించిన జైస్వాల్ ఖాతాలో కొన్ని అద్భుతమైన రికార్డ్స్ కూడా నమోదయ్యాయి. అవేంటో కూడా ఒకసారి చూద్దాం. అంతకంటే ముందు మన తెలుగు స్పోర్ట్స్ అడ్డా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. వీడియోని చివరి వరకు చూసి నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. రికార్డుల కంటే ముందు ఈ మ్యాచ్లో యశస్వి జైస్వాల్ హ్యాట్రిక్ 6లు కొట్టాడు. ఇది మ్యాచ్ మొత్తానికే స్పెషల్ అట్రాక్షన్ అని చెప్పాలి. ఎందుకంటే అది మామూలు బౌలర్పై కొట్టినవి కావు. వరల్డ్ బెస్ట్ బౌలర్ జిమ్మీ అండర్సన్ బౌలింగ్లో ఈ 6లు కొట్టాడు అంటే అసలు యశస్వి జైస్వాల్ని మరో వీరేంద్రుడు అని అనడంలో తప్పే లేదు. అండ్ ఈరోజు తను మొత్తం 236 బంతుల్లో 90.68 బ్యాటింగ్ యావరేజ్తో ఏకంగా 214 పరుగులు సాధించి నాట్అవుట్గా నిలిచాడు. అంటే ఇది ఓడిఐ లెవెల్ బ్యాటింగ్ అని ఈజీగా చెప్పేయచ్చు. ఇక్కడే యశస్వి ఒక రికార్డ్ని సాధించాడు. ఒకే ఇన్నింగ్స్లో 200 రన్స్ ప్లస్ 90 స్ట్రైక్ రేట్ నమోదు చేసిన ఇండియన్ బ్యాట్స్మెన్ ఇప్పటి వరకు ఇద్దరు. అందులో ఒకరు ఇప్పుడు యశస్వి జైస్వాల్ అయితే ఇంకొకరు డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్. సెహ్వాగ్ ఇప్పటి వరకు 3 డబుల్ సెంచరీలని 90+ స్ట్రైక్ రేట్తో సాధించాడు. ఇప్పుడు యశస్వి జైస్వాల్ కూడా సెహ్వాగ్ సరసన చేరి ఈ రికార్డ్ని నమోదు చేశాడు. అందుకే యశస్వి ఈజ్ న్యూ సెహ్వాగ్ ఫర్ టీమిండియా అని చెప్పేది. వరుసగా 2 టెస్టులలో 2 డబుల్ సెంచరీలు సాధించిన 3వ బ్యాట్స్మెన్గా కూడా యశస్వి జైస్వాల్ రికార్డు నమోదు చేశాడు. ఇంతకుముందు ఈ రికార్డుని వినోద్ కాంబ్లీ అండ్ విరాట్ కోహ్లీ మాత్రమే సాధించగా ఇప్పుడు జైస్వాల్ కూడా ఈ రికార్డు హోల్డర్గా నిలిచాడు. ఈ థర్డ్ టెస్ట్ సెకండ్ ఇన్నింగ్స్లో చేసిన డబుల్ సెంచరీలో యశస్వి జైస్వాల్ ఏకంగా 12 6లు కొట్టాడు. ఒకే ఇన్నింగ్స్లో అత్యధిక 6లు కొట్టిన బ్యాట్స్మెన్ పాకిస్తాన్ ప్లేయర్ వసీం అక్రమ్ని సమం చేసి సరికొత్త రికార్డుని నమోదు చేశాడు. అంతేకాదు ఈ సిరీస్లో 3 టెస్టులు ముగిసేసరికి యశస్వి కొట్టిన 6లు ఎన్నో తెలుసా? 22. ఒకే టెస్ట్ సిరీస్లో ఇప్పటివరకు అత్యధిక 6లు కొట్టిన బ్యాట్స్మెన్గా ఉన్న రోహిత్ శర్మ రికార్డుని బద్దలు కొట్టి యశస్వి జైస్వాల్ సరికొత్త చరిత్ర సృష్టించాడు. ఇంకా ఈ సిరీస్లో 2 టెస్టులు మిగిలే ఉన్నాయి. మరి మిగిలిన 2 టెస్టులలో మరిన్ని 6లు కొడతాడో కూడా చెప్పలేం. అలా అయితే అసలు యశస్వి సాధించబోయే ఈ 6ల రికార్డు ఎప్పటికీ నిలిచిపోయే అవకాశం ఉంటుంది. మరో రికార్డు గురించి చెప్పాలంటే మోస్ట్ 150+ స్కోర్స్ ఫర్ టీమిండియా ఇన్ టెస్ట్ ఎట్ ద ఏజ్ ఆఫ్ 22. ఈ రికార్డులో ఏకంగా సచిన్ని కూడా దాటేసి యశస్వి జైస్వాల్ టాప్లో నిలిచాడు. 22 సంవత్సరాల ఏజ్ లోపు ఇప్పటి వరకు సచిన్ అండ్ వినోద్ కాంబ్లీ మాత్రమే 2 సార్లు 150+ స్కోర్స్ సాధించగా ఇప్పుడు యశస్వి జైస్వాల్ ఏకంగా 3 సార్లు ఈ ఫీట్ సాధించి సరికొత్త రికార్డుని నమోదు చేశాడు. జైస్వాల్ ఇప్పటివరకు మొత్తం 7 టెస్టులు ఆడితే అందులో 3 సెంచరీలు ఉన్నాయి. ఈ 3 సెంచరీలు కూడా 150+ స్కోర్సే. వెస్టిండీస్పై మొదటిసారి సెంచరీ చేసినప్పుడే 171 పరుగులతో భారీ స్కోర్ సాధించాడు. ఇక ఇదే సిరీస్లో సెకండ్ అండ్ థర్డ్ టెస్టులో సెంచరీస్ని ఏకంగా డబుల్ సెంచరీస్గా మలిచి సంచలనం రేపాడు. అలాగే 22 సంవత్సరాల లోపు అత్యధిక డబుల్ సెంచరీలు చేసిన లిస్టులో డాన్ బ్రాడ్మన్, గ్రేమ్ స్మిత్ల తర్వాత ప్లేస్లో యశస్వి జైస్వాల్ నిలిచాడు. అంతేకాదు అసలు ఈ WTC 2023-2025 పీరియడ్లో టీమిండియా తరపున ఇప్పటివరకు మోస్ట్ రన్స్, బెస్ట్ యావరేజ్, హైయెస్ట్ స్కోరు, హైయెస్ట్ స్ట్రైక్ రేట్, మోస్ట్ 50+ స్కోర్స్, మోస్ట్ 100s, మోస్ట్ డబుల్ 100s, మోస్ట్ 4s అండ్ మోస్ట్ 6s అన్ని రికార్డులు కూడా యశస్వి జైస్వాల్ పేరిటే ఉన్నాయి. మరి ఆ రేంజ్లో జైస్వాల్ ఊచకోత సాగిస్తున్నాడు ప్రపంచ టెస్ట్ క్రికెట్లో. ఇంత చిన్న వయసులోనే ఈ రేంజ్ బ్యాటింగ్ నైపుణ్యాలతో దూసుకుపోతున్న యశస్వి ఖచ్చితంగా నెక్స్ట్ ఆల్ ఫార్మాట్ లెజెండ్ అవుతాడు అనడంలో సందేహమే లేదు. ఇది యశస్వి జైస్వాల్ రికార్డుల పరంపర. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మన తెలుగు స్పోర్ట్స్ అడ్డా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. జై హింద్.